వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో భేటీ. తెలంగాణ అంశాలపై హైకమాండ్ కీలకంగా చర్చించే అవకాశం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తాం. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోంది. కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ యువ వికాసంలో రాష్ట్రంలో 1,00,000 మందికి స్వయం ఉపాధి యూనిట్లు. జూన్ 2న 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలలోపు కేటగిరీలకు చెందిన 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన. మాక్లూరులో వైభవంగా శ్రీ పాండురంగ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం నిజామాబాద్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. హాజరై అభినందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల చైర్మన్ మారయ్య గౌడ్ వెల్లడి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాల ఏర్పాటు. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల ముఖ కవళికలను గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న సికింద్రాబాద్ రైల్వే శాఖ. జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన. ఎమ్మెల్సీ కవిత ప్రకటన. నాయకులు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నూడా చైర్మన్ కేశవేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై చార్పత్తా సినిమా నడుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో భాగమే కవిత లేఖ. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూన్ 4న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై పార్టీ హైకమాండ్తో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ అయి తెలంగాణ అంశాలపై హైకమాండ్ కీలకంగా చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం హస్తినాకు వెళ్లాల్సి ఉండే, కానీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడినట్లు నిన్న గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావాహులకు అడియాసలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ నిరాశతో హైదరాబాద్కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లలేదని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్
బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. కొందరు బీజేపీ సీనియర్ నేతలకు కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రాజాసింగ్ చెప్పినట్లు లోక్సభ టికెట్లు కూడా కేసీఆర్ సూచనలతోనే ఇచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని బట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాదు. కాబట్టి నేను మళ్ళీ ఘట్టాపథంగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే గారి నేతృత్వంలో, సోనియా గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆశయంతో మనం ఏర్పాటు చేస్తాం. అంతలోపు మీ కలలన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది. రాజీవ్ యువ వికాసం రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న 1,00,000 మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11:55 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను 4 కేటగిరీల్లో స్వీకరించారు. 50,000 రూపాయల లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ 1గా, 50,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపు వాటిని కేటగిరీ 2గా, ₹1,00,000 నుంచి 2,00,000 పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ 3గా, ₹2,00,000 నుంచి 4,00,000 మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ 4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ 1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 2 కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ 2 కేటగిరీల్లో కేవలం 1.32 లక్షల దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు జాబితాలను జిల్లా కలెక్టర్కు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు. అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడపోత అనంతరం తొలి విడత 1,00,000 మందికి అర్హత కల్పించారు. వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. 50,000 రూపాయల లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. ₹1,00,000 లోపు యూనిట్లకు 80% సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ 2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభించారు. ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్ 9 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్ 10 నుండి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించారు. జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పింది. కాగా తొలుత జూన్ 2న ఒకేసారి 5 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా 4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తొలి 2 కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ 3, 4లకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీరికి విడతల వారీగా మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతో జూన్ 2వ వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రుతుపవనాలు విస్తరిస్తూ ఉండడంతో ఏపీ, తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మాక్లూర్ గ్రామంలో శ్రీ పాండురంగస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. మాక్లూరులో 2023లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిర్మించిన పాండురంగస్వామి, అయ్యప్ప స్వామి, వీర హనుమాన్ ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు గోదానం ఇచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం మరియు అన్న ప్రసాదం అందజేశారు. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఏకబిలం మరియు కొబ్బరి మొక్కలను నాటారు.
తలసీమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తలసీమియా బాధితుల సౌకర్యార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరై మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు 2025-26 విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ వారు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ కళాశాల విద్యా ప్రాముఖ్యత, సృజనాత్మకత, సమగ్ర విద్యాభివృద్ధి దిశగా సాగుతున్న ప్రయాణంలో ఓ కీలక మైలురాయిగా నిలిచిందని, స్వయం ప్రతిపత్తితో కళాశాలకు స్వంత పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం మరియు ఆధునిక విద్యా అవసరాలు మరియు పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, స్వయంగా కళాశాల పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేసే స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మా గత 33 సంవత్సరాల నిరంతర కృషికి గౌరవ సూచకమే కాక భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతను సూచిస్తుంది. ఈ అవకాశాన్ని విద్యార్థుల్లో మెరుగైన నైపుణ్యాలు కల్పించడం మరియు జ్ఞానం కల్పించే దిశగా వినియోగించుకుంటామని గర్వంగా పేర్కొన్నారు. ఈ హోదా కళాశాల స్థిరమైన విద్యా ప్రదర్శన, అధిక న్యాక్ రేటింగ్, పరిపాలన, అధ్యాపక అభివృద్ధిలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఆధారంగా లభించింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, యూజీసీ, తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు ఈ ప్రయాణంలో మద్దతిచ్చిన అన్ని భాగస్వాములకు ఎస్ఎస్ఆర్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాక్ రావటం అనేటువంటిది జరిగింది. నాక్ వచ్చిన తర్వాత వెంటనే మనం యూజీసీకి అప్లై చేస్తే యూజీసీ వాళ్ళు మన యొక్క 5 సంవత్సరాల ప్రణాళికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 5 సంవత్సరాలలో విద్యార్థుల కోసం మనం ఏం చేశాము అనేటువంటిది పరిగణలోకి తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది మొత్తం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి మా విద్యా సంస్థ అయినటువంటి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థకు అటానమస్ని వాళ్ళు ప్రదానం చేయటం అనేటువంటిది జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మూక కవలికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, ఢిల్లీ, ముంబై, ధన్పూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్ను రైల్వే ఎంపిక చేసింది. ప్రస్తుతం 770 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులతో పాటు ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు కానుంది. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం. నేరం చేసిన వారు, నేర చరిత్ర ఉన్నవారు రైల్వే స్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే వారిని గుర్తించి పట్టుకునేందుకు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇలాంటి కెమెరాలను వాడి పలువురు అనుమానితులను ముందస్తుగానే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ దీనికి అవసరమైన డేటాబేస్ నిల్వ కోసం ఇప్పటికే ఢిల్లీలో 18 కోట్ల రూపాయలతో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ C4ను నిర్మించింది. అనుమానితులు, నేరగాళ్ల చిత్రాలను ఈ డేటాబేస్లో నిక్షిప్తపరుస్తారు. ఏఐ కెమెరాలు వాటి పరిధిలోకి వచ్చిన నేరగాళ్లను వారి ముఖ కవలికలను బట్టి గుర్తించి వెంటనే సమీప పోలీసులకు సమాచారం పంపిస్తాయి. ఇదంతా కృత్రిమ మీద AI ద్వారా జరుగుతుంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా 90 రోజుల వ్యవధిలో 47 మంది అనుమానితులను పట్టుకున్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందంటే నేరస్తులు ముఖానికి మాస్క్ ధరించినా ముఖ కవలికలను గుర్తించి పట్టేస్తుంది. భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత నిరసనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. మరోవైపు శనివారం సాయంత్రం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. నాయకులు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం కేటాయించాలని, పదవుల కోసం పాకులాడితే కుదరదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి షబ్బీర్ హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సర్కారు కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. భాజపాలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని గుర్తించి పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్, గడుగు గంగాధర్, పార్టీ పట్టణ అనుబంధ సంఘాలు డివిజన్ అధ్యక్షులు తదితరులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఒక యువకునికి గ్రూప్ 1, 2, 3, 4, 5 to 6 ఎవ్వరికి ఒక జాబ్ ఇవ్వలేదు. మన క్యాలెండర్లో 1 year పూర్తి కాకముందే 59,000 యువకులకు జాబ్ ఇచ్చిన ఘనత మనది. ఇది అర్బన్ కాబట్టి నేను వ్యవసాయం గురించి మాట్లాడకుండా మన అర్బన్ సమస్యల మీద हमको एक कम साथ नौकरियां देने वाली पहली सरकार है पूरे भारत देश. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా చార్పత్తరాట నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యంగ్యంగా విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మధురనగర్లో బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎంపీ ల్యాడ్స్ నుండి కొనుగోలు చేసిన 13 డ్రిల్లింగ్ మిషన్లను బాధితులకు పంపిణీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండడంతో వాళ్ళ దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ వేస్తుందని విమర్శించారు. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండడానికి బీజేపీతో కలవడానికి యత్నించారని తెలిపారు. కుటుంబ పాలన అవినీతి పార్టీ బీఆర్ఎస్ను కలుపుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దామని ప్రజలున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని రాజాసింగ్ వ్యాఖ్యలపై ఆయననే అడగాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ మీద సీఎంకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదులను చంపామని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పీఓకేని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అటకెక్కాయని, 18 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. హామీలు అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందని ఆరోపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 దశాబ్ది ఉత్సవాలు మే 25 నుండి జిల్లాలో ప్రారంభించబడినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. హరితయోగం, యోగా సమావేశం, యోగా ప్రచారం నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో యోగా ద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం, డిప్రెషన్, యోగా ప్రాణాయామంచే ఎలా నియంత్రించుకోగలం వివరించి ప్రాణాయామ విధులు, ఆసనాలు, యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శివప్రసాద్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యత, శారీరక మానసిక రుగ్మతలపై ప్రతిరోజు యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వల్ల నిద్రలేమి, మానసిక కుంగుబాటు, ఆవేశం మొదలైన వాటిని నియంత్రించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి యోగాసనాలు, ప్రాణాయామం, యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వేయించడం జరిగింది. మరియు ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమ్యా ప్రసాద్, నీరజ, యోగా శిక్షకులు విజయభాస్కర్, రాజేందర్, నమ్రత, సంగీత మరియు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రోటరీ క్లబ్ నిజామాబాద్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్పీడ్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కలిల్వాడి నందుగల డాక్టర్ విశాల్ ఆల్కహాల్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్, రీహాబిలిటేషన్ సెంటర్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యక్తగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఆర్టిఎన్ డాక్టర్ విశాల్ ఆకుల హాజరై సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో పొగాకు, గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలు యథేచ్ఛగా లభ్యమవుతూ ప్రజలకు ముఖ్యంగా యువతకు పరోక్షంగా హాని కలిగిస్తున్నాయని, వీటి బారి నుండి కాపాడుకోవడం కుటుంబంలోని పెద్దల యొక్క బాధ్యత అని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రదేశాల్లో అనేక రకాల కార్యక్రమాలు, పొగాకు వలన కలిగే నష్టాలతో కూడిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జగదీశ్వరరావు, శ్రీకాంత్ జవహర్, గోవింద్ జవహర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా రకాల ముఖ్యంగా యువత కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు ఏంటంటే సిగరెట్ తాగాలంటే పెద్దలకు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ సిగరెట్, గంజాయి, కొకైన్ ఇట్లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలతో సొసైటీలో ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ దానికి చైతన్యం కల్పించడానికి మా రోటరీ క్లబ్ నిజామాబాద్ తరఫున ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఒక పాంప్లెట్ అనేది ముద్రించడం జరిగింది. భూభారతి రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ 3 నుండి అన్ని మండలాల్లో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అప్లికేషన్ ద్వారా భూభారతి చట్టంలోని నిబంధనల గురించి దరఖాస్తులను పరిష్కరించాల్సిన తీరును తెలియజేశారు. ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలంలో గల 8 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను జరిపి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ ప్రక్రియలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలన్నారు. సాదా బైనామాలు, పీఓటీ దరఖాస్తులకు సంబంధించి రికార్డుల పరిశీలన, సాధారణ విచారణలు మాత్రమే జరపాలని హైకోర్టులో స్టే తొలగిన మీదట ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలకు అనుసరిస్తూ సాదా బైనామా, పీఓటీలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకే దరఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేర్వేరుగా విచారణ జరపాలన్నారు. అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్న విలేజ్ అయితే ఒక 300-400 అప్లికేషన్స్ ఆ ఇష్యూ మీదే వస్తుంది. అంటే ఏదో కామన్ ఇష్యూ ఒక అప్లికేషన్ తీసుకోవడం అనేది ఉండకూడదు. ఈచ్ ఫార్మర్దే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, మహాసభల నిర్ణయాలను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, యుద్ధానికి అనేక దేశాల్లో ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదేవిధంగా దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి తలొగ్గి ఉగ్రవాదులను పట్టుకోకుండా దాడులు ముగించారని, ఉగ్రవాదుల దేశంలో చొరబడ్డారని, వారిని అరికట్టేందుకు ప్రభుత్వ సంస్థలు విఫలం చెందారని తెలిపారు. వీటిపై చర్చలు జరపడం లేదన్నారు. ఈ 2 రోజుల క్లాసులకు జిల్లా నాయకులు వెంకటేష్ అధ్యక్షతన జరుగుతోంది. ఇందులో పార్టీ నాయకులు సుజాత, సురేష్, వై గంగాధర్, కె గంగాధర్, ఎల్లయ్య, శిల్పలింగం, కె బాలయ్య, సాయిలు, భూమయ్య, అంజయ్య, అనిత, ఉద్దవ, దినేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ గోరక్షణ సమితి గోశాలను ఇందూర్ గోకుల్ గోసేవా సమితి సభ్యులు సందర్శించి ఫ్యాన్లు విరాళంగా అందజేశారు. గోకుల్ గోసేవా సమితి ఇందూర్ సభ్యులు నిర్మల్ గోరక్షణ సమితి గోశాల, మహిషా గోశాలను సందర్శించారు. ఈ స్వచ్ఛంద గోశాలకు గోకుల్ గోసేవా సమితి దాతల సహకారంతో 20 కేతాన్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్లను గోశాలకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు నిమ్మల ప్రవీణ్, గోశాల కమిటీ సభ్యులు గంధే అశోక్, నూకల సురేష్, దత్తు, సభ్యులు కృష్ణదాస్, జిల్లా సహా సంఘ్ చాలక్, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాల కమిటీ వారు గోకుల్ గోసేవా సమితి సభ్యులు టి రామ్మోహన్, టి దయాకర్, ఎం శ్రీధర్, సిహెచ్ రవీందర్, డి అమర్, ఎం రామ్లను సత్కరించారు. ఈ సందర్భంగా గోకుల్ గోసేవా సమితి గోశాల కమిటీ అధ్యక్షుని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్న కేటీఆర్, ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలన్నారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ విజయాల గురించి మాట్లాడడానికి ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పీడీఎస్ఎల్కి ధన్యవాదాలు తెలిపారు. రెంజల్లో ప్రపంచ ధూమపానం వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెంజల్లో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా మీటింగ్ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ దినాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం ఏమంటే పొగాకు ఉత్పత్తులు, చీకటి ఉద్దేశాలు నినాదం ఇవ్వడం జరిగింది. ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల అవగాహన పెంచడం జరిగింది. మరియు ఈ వ్యసనాన్ని వదిలేసేందుకు ప్రజలను ప్రోత్సహించండి. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తీర్ణాధికారి రవీందర్ మాట్లాడుతూ, ధూమపానం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది మన ఆరోగ్యాన్ని నాశనం చేసే ఒక మానసిక శారీరక బానిసత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు చింతల శ్రావణ్ కుమార్, రవీందర్, రాణి, PHN సవిత, నర్సింగ్ ఆఫీసర్ మోయిస్ ఖాన్, ఫార్మసీ ఆఫీసర్, ఆరోగ్య కార్యకర్తలు మంజుల, పవన్, స్వరూప, LT ఫర్హానా, LD కంప్యూటర్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తులను వాడకూడదని చెప్పేసి ఆరోగ్యపరంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సుదర్శన హవనం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద గోష్ఠి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా కూడా మన ఆలయంలో ఆచార్య యొక్క మంగళ శాసనాలతో అత్యంత వైభవపేతంగా మన ఆర్యనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చింతలూరు గ్రామంలో 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ను మంజూరు చేశారు. చింతలూరు గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధులు 4,03,500 రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ నాగుల గోపి, గ్రామాధ్యక్షుడు పుప్పాల గంగాధర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరిగేల అభిలాష్, సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బ్రహ్మనపల్లి జాలందర్, హనుమన్లు, చిన్నారెడ్డి పాల్గొన్నారు. దేశంలో శాంతిని చెడగొట్టేందుకే ప్రధాని మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, ఏఐఎంఐ పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ దేశంలో శాంతిని చెడగొట్టే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. మందిర్ మసీద్ అంశంపై ప్రజలు పోరాడుతుండాలనేదే ప్రధాని ఉద్దేశమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బిల్లు ధ్యేయం కాదని ఆయన అన్నారు. ముస్లిం మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలను స్వాధీనం చేసుకోవడానికి ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ బిల్లు అని సెక్యులర్ పార్టీలు, సంఘాలు దీన్ని సమర్థించవద్దని ఆయన కోరారు. ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్ బోర్డుల్లో భాగం చేయడాన్ని బిల్లు అనుమతిస్తుందని, ఇతర మతాల మందిరాల యాజమాన్యంలో ఆయా మతాలకు చెందిన వారిని మాత్రమే సభ్యులుగా చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం వ్యతిరేక చర్య తీసుకుంటుందని ఆరోపించారు. పార్లమెంట్లో మరియు రాజ్యసభలో కొద్దిసేపటి తేడాతో మాత్రమే బిల్లు పాస్ అయింది. సెక్యులర్ పార్టీలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. నేను నా సొంత ఖర్చులతో సుప్రీంకోర్టులో కేసు వేశానని, సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. మనం న్యాయబద్ధంగా ఎలాంటి ఆవేశాలకు పోకుండా సామరస్యంగా సెక్యులర్ సంఘాలు, సెక్యులర్ పార్టీలతో కలిసి బిల్లు రద్దయ్యే వరకు పోరాటం చేద్దామన్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో మాధవ స్మారక సేవా సమితి ద్వారా గత 2 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉచిత కుట్టు శిక్షణ, జూట్ బ్యాగ్ల శిక్షణ, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెహందీ బ్యూటిషియన్ కోర్సు శిక్షణ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మరి కృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి గణేష్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా సమితి ద్వారా నిర్వహించబడుతున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉపాధి లభిస్తుందని వారు తెలిపారు. ఈరోజు మాధవ స్మారక సేవా సమితి ద్వారా మహిళలకు, ముఖ్యంగా వాళ్లకు వాళ్ళ కుటుంబానికి చేదోడు వాతాడుగా ఉండడానికి, ముఖ్యంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమల మాదిరి కోచింగ్ ఇస్తూ స్టిచ్చింగ్ విషయంలో కానీ, అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ స్టిచ్చింగ్ మరియు మెహందీ, ఈ రోజులలో బ్యూటీషియన్ శిక్షణ గత సంవత్సరం కాలం పై నుండి ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వబడుతూ ఉంది. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలను నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షులు పెంట దత్తాత్రేయ మరియు కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువలతో సన్మానించారు. కలిసిన వారిలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల మురళి, కన్నా దుబ్బరాజా, బాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్, బూసరవి, కోశాధికారి మోరసాయిలు, ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగరాజు మరియు కుల సంఘం నాయకులు సత్యపాల్, బిల్లా మహేష్, భాస్కర్ తదితరులున్నారు. రామన్నపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవం పెద్దమ్మ తల్లికి పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాన్ని సమర్పించారు. ప్రతి సంవత్సరం లాగే ముదిరాజ్ సంఘం సమర్పించే పెద్దమ్మ తల్లికి బోనాల సమర్పించి వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ముదిరాజ్ సంఘం కుల సభ్యులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనంలో తీసుకెళ్లిన నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు జాగర్ల గంగాధర్, గడ్డం గంగాధర్, పొన్నాల చిన్నయ్య, జంగడి లింబాద్రి, గంగాధర్ సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
కె సృజనను న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ న్యాయవాదులు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించడం జరిగింది. వారితో మాట్లాడుతూ గతంలో వారు నిజామాబాద్ జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి సమయంలో వారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయ సేవలను గుర్తు చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది. వారిని కలిసిన వారిలో బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున యూనివర్సిటీ బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఇంజనీర్ చదువుతున్న డొంకేశ్వర మండలం గంగా సముందర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ అఖిల్చారి మానస ట్రస్ట్ చిక్బల్లాపూర్ వృద్ధాశ్రమంలో చీరలు, దుప్పట్లు, వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఇందులో కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ సయ్యద్ నహమతుల్లా హుస్సేన్, మేడం సుష్మా, యూనివర్సిటీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల నుండి అభినందనలు, ప్రశంసలు అందుతున్నాయి. నవీపేట మండలం మద్దేపల్లి గ్రామ శివార్లో గల భూమి యజమానులు సింహాద్రి వెంకటేశ్వరరావు, తండ్రి పేరు ఆంజనేయులు 7 ఎకరాల 35 గుంటల భూమి మాకు ఉండేదని, మా భూమిని కాట్రోత్ రవికుమార్ అనే వ్యక్తి కబ్జాకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించారు. మా భూమికి వెళ్లి మేము పొలం వేసుకున్నా మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వేసిన పొలాన్ని కోసుకొని మరి అమ్ముకున్నారని, ఎవరైనా ఆయనపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బాధితుడు ఆరోపించారు. వాళ్ళ నాన్నకి 25 సంవత్సరాలు అయిందండి మేము పొలం అమ్మి. ధరణి 25 సంవత్సరాలు అయితే 25 సంవత్సరాలు అయిందండి వాళ్ళ నాన్నకి అమ్మి. వాళ్ళ నాన్నకి 5 ఎకరాల 17 గుంటలు మొత్తం అమ్మేమండి. పైసలు వెళ్ళకపోతే 5 ఎకరాల 17 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 4న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో భేటీ, తెలంగాణ అంశాలపై హైకమాండ్ కీలకంగా చర్చించే అవకాశం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తాం. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోంది. కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ యువ వికాసంలో రాష్ట్రంలో 1,00,000 మందికి స్వయం ఉపాధి యూనిట్లు. జూన్ 2న 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలలోపు కేటగిరీలకు చెందిన 1,00,000 మంది లబ్ధిదారుల ఎంపిక. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన. మాక్లూరులో వైభవంగా శ్రీ పాండురంగ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం నిజామాబాద్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. హాజరై అభినందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల చైర్మన్ మారయ్య గౌడ్ వెల్లడి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాల ఏర్పాటు. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల ముఖ కవళికలను గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న సికింద్రాబాద్ రైల్వే శాఖ. జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన. ఎమ్మెల్సీ కవిత ప్రకటన. నాయకులు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నూడా చైర్మన్ కేశవేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై చార్పత్తా సినిమా నడుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో భాగమే కవిత లేఖ. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.